హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం పన్నీర్ కర్రీ అయితే చేయబోతున్నాం. 2 కేజీల పన్నీర్ కర్రీ. చూడండి, నేనైతే 2 కేజీల పన్నీర్ అయితే తెచ్చుకున్నాను. 2 కేజీల పన్నీర్ ఇది ముందుగా అయితే ఇట్లయితే కోసుకున్నాం. ఇట్లా మరీ చిన్న ముక్కలు కాకుండా కొంచెం మీడియం సైజులో కోసుకోవాలి. ఇప్పుడైతే ఇలా నిలువుగా కోసుకున్నాం కదా, వీటిని మళ్ళీ ఈ ఒక్కొక్క ముక్కని మనమైతే మూడేసి భాగాలు అయితే చేసుకోవాలి. మరీ చిన్నవైతే కోసుకోకుండా కొంచెం పెద్ద సైజుగా కోసుకుందాం. ఇలా ఇలా కోసుకొని మళ్ళీ వీటిని ఈ సైజులో కోసుకుంటే మనకి సరిపోతుంది. ఇలా కొంచెం పెద్ద సైజ్ ముక్కలు అయితే కోసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మనకి జున్ను ముక్కలా ఉంది, చూడడానికి చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, 2 కేజీల పన్నీర్ అయితే కోసేసుకున్నాను. ఇప్పుడైతే ఈ ప్లేట్ అయితే వేసేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ మాత్రం సైజ్ అయితే కోసుకోవాలి. చూసారా, ఈ మాత్రం సైజ్ అయితే కోసుకోవాలి. ఇవి చూస్తుంటే జున్ను ముక్కల్లో ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి. కానీ ఇది పన్నీరు. చూడండి, ఇది 2 కేజీల పన్నీరు. ఇప్పుడైతే మనమైతే పన్నీర్ కర్రీ అయితే చేసేద్దాం. వీడియో ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా కోసుకున్న పన్నీర్ని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ఫ్రై చేసుకుందాం. పన్నీర్ని అయితే ఫ్రై చేసుకోవాలి. ముందుగా మనమైతే నెయ్యి అయితే వేసుకోవాలి. నెయ్యినే కాదు, ఆయిల్ కూడా వేసుకోవచ్చు. కానీ నెయ్యి వేసుకుంటే మనకి నెయ్యి ఫ్లేవర్తో టేస్ట్గా వస్తుంది, చాలా చాలా బాగుంటుంది కూడా. అందుకే నేనైతే నెయ్యి అయితే వేసుకుంటున్నాను. మీరైతే ఆయిల్తో ఫ్రై చేసుకున్నా పర్వాలేదు. నెయ్యి అయితే బాగా హీటెక్కింది. ఇప్పుడైతే మనం ముందుగా కోసుకున్న పన్నీర్ ముక్కలు అయితే ఇందులో అయితే వేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలి. ఆయిల్లో అయినా ఫ్రై చేసుకోవచ్చు, కానీ నెయ్యితో ఫ్రై చేసుకుంటే ఫ్లేవర్ అనేది రుచికరంగా వస్తుంది. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి లైట్గా. చూడండి ఎలా ఉన్నాయి. ఇలా 5 నిమిషాల పాటు అయితే మనం వీటిని ఫ్రై చేయాలి. 5 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోద్ది. చూడండి ఫ్రెండ్స్, 5 నిమిషాల తర్వాత మనం ఇలా ఫ్రై చేసుకున్నట్టు 5 నిమిషాల పాటు మనకి ఇలా ఫ్రై అవుతుంది. ఇలా ఫ్రై అయిందని మనం అయితే ప్లేట్లోకి అయితే తీసేసుకొని మనం కర్రీ అయితే చేసేద్దాం. చూడండి, ఇలాగ గోల్డెన్ కలర్ లైట్గా రావాలి. చూడండి, నేనైతే ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. ఇలా ఫ్రై అయిన ముక్కల్ని ప్లేట్లో తీసేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. మనం ముందుగా పొయ్యి మీద కళాయి పెట్టేసి ఆయిల్ అయితే వేసుకోవాలి. తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలా సామాన్లన్నీ వేసుకొని వీటిని లైట్గా ఫ్రై చేయాలి. ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే వీటిని అయితే వేపాలి. ఇలా వేపుతూ మనం ఫ్రై చేస్తున్నట్లయితే మనకి లైట్ గోల్డెన్ ఫ్లేవర్ అయితే వచ్చేస్తుంది. అప్పుడైతే మనం ముందుగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది పచ్చివాసన పోయే వరకు అయితే వేగించాలి. అలాగే ముందుగా మనం మిక్సీ జార్లో పట్టుకున్న టమాటా పేస్ట్ని అయితే వేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే వేగించాలి. ఇలా పచ్చివాసన పోయే వరకు వేగించి రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. అలాగే చిన్న స్పూన్ పసుపు, గుప్పెడు కారం వేసుకొని అలాగే మనకి కస్తూరి మేతి ఒక గుప్పెడు అయితే వేసుకోవాలి. అలాగే మనకి గరం మసాలా 1 స్పూను, చికెన్ మసాలా 1 స్పూను,
ధనియాల పొడి 1 స్పూన్ వేసుకొని ఇవన్నీ మసాలాలన్నీ బాగా కలిసేటట్టు కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మనం ఉడికించినట్లయితే మనకి నూనె అనేది పైకి తేలుతుంది. అప్పుడే మనకి ఈ పచ్చి వాసన అన్నీ పోయి ఈ మసాలాలన్నీ మనకు బాగా పట్టినట్టు. మనకి ఇలా నూనె తేలిన తర్వాత ముందుగా మనమైతే కొంచెం గ్రేవీగా పెట్టుకోవాలి కాబట్టి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 1/2 లీటర్ వాటర్ అయితే వేసుకుంటున్నాను. మీరు కూడా ఇలా చేసుకున్నట్లయితే మీకు తగినంత అయితే వాటర్ వేసుకోండి. నేనైతే 1/2 లీటర్ అయితే వాటర్ వేసుకుంటున్నాను. ఇలా వాటర్ వేసుకున్నట్లయితే మనకి గ్రేవీ టైప్ వస్తుంది. ఇలా మనం ఒక 5 నిమిషాల పాటు ఉడికించినట్టయితే చూడండి ఫ్రెండ్స్, కొత్త ఉడుకుతుంది. ముందుగా మనం మిక్సీలో ఆడించుకున్న జీడిపప్పు పేస్ట్ అయితే వేసుకొని మనం దీన్ని అలా కలుపుతూ ఉంటే మనకి ఆ జీడిపప్పు ఫ్లేవర్తో మనకి చాలా బాగా వస్తుంది గ్రేవీ. ఇలా ఈ జీడిపప్పు పేస్ట్ వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించినట్లయితే మనకి ఆ గ్రేవీ అనేది బాగా రెడీ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, మనకి ఆ గ్రేవీ అనేది మనకి బాగా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడైతే మనం ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ అయితే వేసేసుకొని ముక్కలకి బాగా పట్టేటట్టు అయితే కలిపేసుకుందాం. ముందుగా మనం ఆ పన్నీర్ అయితే వేస్తున్నాను చూడండి. ఈ ముక్కలన్నీ వేసేసుకొని ఆ ముక్కలకి బాగా గ్రేవీ పట్టేటైతే కలుపుకుంటే మనకి ఆ టేస్ట్గా వస్తాయి ఆ పన్నీర్ ముక్కలు అనేది. మనకి ఇలా ఉడికిస్తున్నట్లయితే చూడండి, నేనైతే చూపిస్తాను ఆ మసాలాలు అనేది మనకి ఎలా పట్టిందో చూడండి. ఆ మసాలాలు ఆ పన్నీర్ ముక్కలకి బాగా పట్టుకుంది. ఇలా పట్టించుకుని మనం ఒక 5 నిమిషాల పాటు ఇలా ఉడికించాలి. ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా కోసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అలాగే కొత్తిమీర వేసుకొని ఇలా ఒక 2 నిమిషాల పాటు ఉడికించి దించేసుకుంటే మనకి పర్ఫెక్ట్ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అలాగే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్ బాయ్.